మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. దక్షిణ కాశీగా బాసిల్లుతున్న కాళేశ్వర ముక్తీశ్వర త్రివేణి సంగమం తీరాన సరస్వతి అంత్య పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున 5:43 అంత్య పుష్కరాల్ని కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి, మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. నేటి నుంచి 12 రోజుల పాటు నిర్వహించే సరస్వతి పుష్కర ఏర్పాట్లతో త్రివేణి సంగమం కాంతులేనుతోంది. పుష్కర స్నానం ఆచరించేందుకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. త్రివేణి సంగమ తీరమైన కాళేశ్వరం పుణ్యక్షేత్రంలో సరస్వతి అంత్య పుష్కరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల సంగమంలో నేటి నుంచి జూన్ 1 వరకు జరగనున్న అంత్య పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. గతేడాది జరిగిన ఆది పుష్కరాల మాదిరిగానే అంత్య పుష్కరాలకి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు దాదాపు 30 లక్షల మంది వరకు హాజరవుతారని అంచనా వేసిన ప్రభుత్వం భక్తుల కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎక్కడా ఇబ్బంది లేకుండా దాదాపు 30.63 కోట్ల నిధులు కేటాయించి పనులు పూర్తి చేసింది. ఎండ తీవ్రత దృష్ట్యా కాయర్ మ్యాట్లు, చలువ పందిళ్లు, ORS ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం పుష్కర ఘాట్ పరిసరాల్లోని 245 ఎకరాల్లో 1,70,000 వాహనాలు పార్కింగ్ చేసేలా ఏర్పాట్లు చేశారు. బీటీ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేశారు. 200 సీసీ కెమెరాలతో పటిష్ట నిఘాతో పాటు 300 మంది వైద్య అధికారులు, సిబ్బందితో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేశారు. పుష్కర ఘాట్ల వద్ద 100 మంది గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కర ఘాట్లు, టెంట్ సిటీలు, పార్కింగ్ ప్రాంతాల్లో నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. పుష్కరాలతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర క్షేత్రం సరికొత్త శోభ సంతరించుకుంది. సరస్వతీ ఘాట్ వద్ద హారతుల వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. కాశీ నుంచి వచ్చే పండితులు 9 హారతులు చేపట్టనున్నారు. పుష్కర ప్రారంభం నుంచి ముగింపు వరకు నిత్యం ఓ హోమక్రతువు నిర్వహించనున్నారు. చివరి రోజు రుద్రయాగానికి సన్నాహాలు చేస్తున్నారు. సరస్వతీ ఘాట్ వద్ద భారీ వ్యయంతో చేపట్టిన సెట్టింగులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. గోదావరి తీరం వద్ద హెలీప్యాడ్ ఏర్పాట్లు చేశారు. అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో వైభవంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. పుష్కర స్నానాలు ఆచరించేందుకు తరలివచ్చే భక్తులు ఏ ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేయాలని దిశానిర్దేశం చేశారు. పుష్కర స్నానం ఆచరించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ నశించిపోయి అనంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. రోజుకు ఒక పీఠాధిపతి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం సకల సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ అధికారులు వివరించారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఒకే పానవట్టంపై 2 లింగాలు గల దేవాలయం మరి ఒకటి లేదు. ఒకటి కాళేశ్వరుడు, రెండవది ముక్తీశ్వరుడు అన్నమాట. ఈ క్షేత్రం యొక్క విశేషమంతా కూడా స్కాందపురాణంలో చక్కగా వర్ణింపబడి ఉన్నది. కాశ్యాన్ మరణాన్ ముక్తి, ముక్తీశ్వరాన్ దర్శనాన్ ముక్తి అని చెప్పి మనకి స్కాందపురాణంలో ఈ క్షేత్రం యొక్క గొప్పతనం, మహాత్మ్యం అంతా కూడా వర్ణింపబడి ఉన్నదన్నమాట. కాశీలో మరణించిన వారికి ఆ విశ్వనాథుడు ముక్తిని ప్రసాదిస్తే ఈ క్షేత్రం కేవలం దర్శనం మాత్రం చేతనే సమస్త భక్తకోటికి అందరికీ కూడా ముక్తిని ప్రసాదించి శాశ్వతమైనటువంటి శివసాయుధ్యాన్ని కల్పిస్తున్నటువంటి గొప్పనైనటువంటి అద్భుతమైనటువంటి క్షేత్రం. ఇక్కడ త్రివేణి సంగమం ఉంది. గోదావరి, ప్రాణహిత మరియు సరస్వతీ నదుల యొక్క సంగమం ఈ నెల మే 21 మొదలుకొని జూన్ 1 వరకు సరస్వతీ నది యొక్క అంత్యపుష్కరాలు మనం ఎంతో వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. సరస్వతీ నది పుష్కరం, అంత్యపుష్కరం చివరి 12 రోజులు. బృహస్పతి ఒక్కో రాశిలో సంచరించినప్పుడు ఒక్కో నదికి పుష్కరం సంభవిస్తుంది. ఈ మిథునంలో ఉన్నప్పుడు సరస్వతీ నదికి అంత్యపుష్కరాలు ఇలా చివరి 12 రోజులు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి ప్రవేశించే చివరి 12 రోజులు మనం సరస్వతీ నదికి అంత్యపుష్కరాలు నిర్వహించుకోబోతున్నాం. ఈ 12 రోజుల కార్యక్రమంలో భాగంగా మనకు గోదావరి వద్ద, త్రివేణి సంగమం వద్ద
12 రోజుల పాటు కాశీ పండితులచే హారతి కార్యక్రమం, నదీ హారతి కార్యక్రమం ఉంటుందని, దాని తర్వాత అనంతరం తెప్పోత్సవం కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే 12 రోజుల పాటు దేవాలయం వద్ద వివిధ రకాల హోమాలు, 12 రోజుల పాటు 12 రకాల హోమాలు, రోజుకొక హోమం చొప్పున ఇది లోకక్షేమం కోసం కూడా హోమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ 12 రోజుల పాటు దేవాలయానికి కానీ గోదావరి స్నానానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా అభివృద్ధి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బస్ డిపోల నుంచి కాళేశ్వరానికి 3,360 బస్సులు ఏర్పాటు చేశారు. పోలీసు శాఖ 2,500 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.